నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సామాన్య ప్రజలకు సీఎం కేసీఆర్ మెరుగైన వైద్యం. పరిగిలో ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి ఈటెల శ్రీకారం. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి. కేతన్ బ్రిడ్జికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవరం. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆదిలాబాద్లో వాల్ పోస్టర్ను విడుదల చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాదే కీలక పాత్ర. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారన్న మీడియా మిత్రులు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సందడి. ఫతేనగర్లో అంబరాన్నంటిన సంబరాలు. ఇక ఆ బుటల్లో డీటెయిల్ చూస్తే కేసీఆర్ సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ హాస్పిటల్స్ను ఏర్పాటు చేస్తున్నారని మంత్రి ఈటెల తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో 30 పడకల నూతన ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి మంత్రి ఈటెల, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం గర్భిణుల ఆరోగ్యం కోసం ఎంతో కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, ఎంపీపీ అరవిందరావు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ కిట్ అంటే చాలా మంది కిట్ అనుకుంటారు, దాంట్లో ఒక మానవత్వం ఉన్నది, మనిషి జీవితం ఉన్నది, చాలా మందికి తెలియదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గర్భిణీ స్త్రీ రెస్ట్లో ఉండాలి, గర్భిణీ స్త్రీ మంచి ఆహారం తీసుకోవాలి, గర్భిణీ స్త్రీ మంచి బిడ్డకు జన్మనివ్వాలని చెప్పి పుట్టిన బిడ్డకు పాలిచ్చి పెంచాలంటే దాంతో ఇవాళ మోడీ పెడతాడుగా మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చి, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి కిట్టిచ్చి ఇలా ప్రభుత్వంలోని తెలుసోడు కానుకో తల్లిగారు ఖర్చు పెట్టాలి. తల్లిగారు ఉన్నా లేకపోయినా ఖర్చు పెట్టాలి, కానీ తల్లిగారు ఖర్చు పెట్టాల్సి ఎక్కర్లేదు, అత్తగారు ఖర్చు పెట్టాల్సి ఎక్కర్లేదు. మేము ఉన్నామని చెప్పి ఇలా ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీ చేయించి డబ్బులు ఇచ్చి కిట్టిచ్చి ఇంటికి పంపుతున్న రాష్ట్రం తెలంగాణ. ఇంటికి పంపుతున్న రాష్ట్రం తెలంగాణ. మా వెహికల్ వస్తుంది, డెలివరీ తీసుకొస్తుంది, డెలివరీ చేయిస్తుంది, మళ్ళీ ఇంటికి అందించేటువంటి రాష్ట్రం తెలంగాణ. ఈ డబ్బులు ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, అంటే మనిషి జీవితం పట్ల ఎంత కన్సర్న్ ఉన్నది ప్రభుత్వానికి అది ఇంపార్టెంట్. వాళ్ళ డయాలసిస్ పేషెంట్ గురించి వారు చెప్పింది ఇప్పటికి కూడా కొన్ని దీర్ఘకాలికమైన శాంక్షన్ చేసి మా స్థానిక శాసనసభ్యులు అడిగినట్టు డయాలసిస్ కానీ పెడితే ఏమవుతుందంటే అప్పుడే ఇప్పుడు మాకు అందరికీ ప్రతి ఒక్కరికి ఏంది ఉచిత నాణ్యతమైన విద్యుత్ ఏది అందజేస్తుందో అందరికి అలవాటు అయిపోయింది. దాని గురించి మర్చిపోయినాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఉచిత నాణ్యమైన వైద్యం కావాలని కోరుకుంటున్నాను ఆరోగ్య శాఖ మంత్రి గారిని. ఎందుకంటే నిజంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టిన ప్రభుత్వం, అన్ని సంక్షేమ పథకాలతో అందరూ సంతోషంగా ఉన్నారు, అందరూ కడుపు నిండి. ఎప్పుడైతే వైద్యం ఉందో, ఎందుకంటే వైద్యమే చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఇట్లాంటి ఆరోగ్యంలో ఒక కుటుంబంలో ఏమాత్రం తేడా వచ్చినా ఆ కుటుంబం మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న అశోక్ విహార్లో నిర్వహించనున్న రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. ఈ సందర్భంగా ఆయన వాల్ పోస్టర్లు విడుదల చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ముఖ్య కారణం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర రత్నజాడే ప్రజ్ఞకుమార్, దుర్గం శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మహిళా నాయకురాళ్లు దయాశీల, మాయావతి తదితరులు పాల్గొన్నారు. అయితే మన భారతదేశం యొక్క రాజ్యాంగ దినోత్సవం ఈ నెల 26వ తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం గొప్పగా జరుపుకోవాలని చెప్పి మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి బ్యానర్లను రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు
అందరికంటే మా సంఘమిత్ర ఆర్య, అట్లనే ప్రజ్ఞకుమార్, శైలేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్ గారు, అట్లనే దుర్గం శేఖర్ గారు, మా సోదరిమణులు అనిత, అట్లనే జయజవాన్ సభటువంటి దయాశీల మాయావతి ససాని, అట్లనే మిగతా సోదరిమణులందరికీ, సోదరులకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క జైభీం తెలియజేస్తూ, ఏదైతే నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి చాలా గొప్పగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మన భారత రాజ్యాంగం వల్లనే, బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈరోజు మనందరికీ కూడా దశ దిశ మరియు మన యొక్క భవితవ్యం కూడా ఆ రాజ్యాంగంతో కొనసాగుతూ ఉంది. కాబట్టి అందరం కలిసి నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలందరూ తెలియజేసుకుంటూ, హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ ఫతేనగర్లో ఆయన ఖేతన్ బ్రిడ్జికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఫతేనగర్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నయ్య కొంచెం ఉంది కదా ఇప్పుడు జరగండి, బ్యాగ్ జరగండి. చెప్తే మనకు కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా. సమర్థవంతమైన మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ మాధవరం కృష్ణారావు గారి నాయకత్వం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం పిట్టలగూడ గ్రామంలో నెట్కో కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరెడ్డి, వార్డు మెంబర్ చెన్నయ్య, ఎంపీటీసీలు కుమార్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పద్మారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గణేష్, నెట్కో కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. వీడియో
కరోనా వచ్చి కొద్దిగా క్లాసులు నడుస్తలేవు, ఆన్లైన్లో నడుస్తున్నాయి. ఎంత భోజనం పెట్టుకుని భోజనం, ఎంత విద్యా ప్రమాణాలు ఎట్లున్నాయి, ఎంత మంచిగా విద్య నేర్చుకుని చూస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా విద్యా ప్రమాణాలు తప్పకుండా పెంచాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి అయితే విద్యాపరంగా అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నాడు. అది కూడా అవుతుంది. కాబట్టి ఈ ప్రాథమిక వసతులు కావాలంటే కొద్దిగా స్కూల్లో బిల్డింగ్లు అవసరం. ఈ బిల్డింగ్లకు నిజంగా పిట్టలగూడ గ్రామంలో నెట్కో వారి ఆధ్వర్యంలో 3 గదులు మంచి బ్రహ్మాండంగా అక్కడ కరెంటు కానీ, ఫ్యాన్లు కానీ, ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేసినట్లే బ్యాట్రూమ్లు కట్టించారు. చాలా సంతోషదగ్గ విషయం. ఇట్లా కంపెనీలు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇట్లా ఆ డబ్బులు వెచ్చించి ప్రజలకు సౌకర్యం చేయాలని వారు కోరుతున్నాను. అన్ని కంపెనీలు ఎవరే కానీ కూడా వారు కోరుతున్నాను. ప్రజలకు సౌకర్యం అందుబాటులో మౌలిక వసతులు ఏం కావాలో అవి ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్ గారికి, స్థానిక సర్పంచ్ వెంకరెడ్డి గారికి, గౌరవ ఎంపీటీసీలకు, పెద్దలు వెంకటనారాయణ గారికి అందరికీ ఏమనుకో నమస్కారం. అందరికీ సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మీ గ్రామంలో కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలు ఏర్పాటు చేయాలని, ఎటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, అది కాక ఎటువంటి కంపెనీలు సిఎస్ఆర్ నుంచి వెచ్చించే ఖర్చు కానీ ఈ గ్రామంలో ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి పాటుపడుతున్నామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రశాంత్ నగర్లో ఇంటింటికి మంచినీటి సరఫరాను ఆయన ప్రారంభించారు. కాలనీలో ఇప్పటి వరకు ఉన్న పాత పైప్ లైన్ వల్ల సరఫరా అయ్యే నీరు సరిపోకపోవడంతో కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కొత్త పైప్ లైన్ పనులు వేయించి ఇంటింటికి మంచినీటి సరఫరాను అందజేస్తున్నామన్నారు. ఆయన వెంట దాసోజు శ్రీనివాస్, సూర్యకాంత్ పాటిల్, బహదూర్ ఖాన్, అహ్మద్ ఖాన్, ఫతే ఖాన్, బ్రహ్మచారి, విజయ్ కుమార్, సంజయ్తో పాటు గోపీనగర్ టీఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్, యువజన నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు. వరకు బాక్స్ ట్రైన్ అంటారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది బాక్స్ ట్రైన్. అది ఇక్కడ టీఆర్ఎస్ ఇది వస్తుంది, సీసీతో మీకు బయట కనపడదు. సో ఆ లెవెల్ చేయించేందుకు నేను 1 మీటర్ నియర్ అబౌట్ 1 మీటర్ డెప్త్, 1 మీటర్ విడ్త్, సో 3.5 ఫీట్లు వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా అది శాంక్షన్ చేయించినాను. అది అయిన తర్వాత రోడ్ ఎందుకంటే అది ట్రైన్ కరెక్ట్ లేకుండా రోడ్ వేపిస్తే వేస్ట్ అవుతుంది. అక్కడక్కడ క్యాచ్ పిట్ ఇది కూడా కట్టిస్తాం, క్యాచ్ పిట్ మాన్యువల్ కట్టిస్తే ఏదైనా రెయిన్ వాటర్ కూడా అందులో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్, మండల ఎంపీపీ ఉమాదేవి, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ అరుణ, ఎంపీటీసీ అర్జున్, డైరెక్టర్లు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల రైతులు పాల్గొన్నారు. కొట్టద్దు ఈ టైంకు లేచి ఇంకా పాల్గొన కూడా కాదు. అది కొట్టద్దు మనకి ఏంది ఏ తరగతులు ఉండాలి.
పెద్ద న్యూస్ మనదే. కొట్టద్దు టైం ఈ టైంకు లేచి లేరు ఇంకా పాస్పోర్ట్ కూడా కాదు అది కొట్టద్దు మనకి ఏంది ఏ తరగతులు ఉండాలి. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడెంలో ఘనంగా బీర్సా ముండా 145వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి బీర్సా ముండా అని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ కొనియాడారు. ఘర్ వాపస్ జమీన్ వాపస్ నినాదాలతో ఆదివాసీ గిరిజనులను ఏకం చేసి జైలులోనే వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఆయన చేసిన ఎన్నో ఉద్యమాల ఫలితంగానే చట్టాలు రూపొందాయని గోడం గణేష్ చెప్పారు. కుంతియా జిల్లాలో జన్మించినటువంటి బిర్సా ముండా అనేక ఆదివాసీ హక్కుల కోసం, ఆదివాసీ చట్టాల కోసం ఇవాళ అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలకులతోటి అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను, ఆదివాసీ చట్టాలను కాపాడాలని చెప్పేసి ఘర్ వాపస్ జమీన్ వాపస్ అనే ఉద్యమంలో అప్పుడు సంతాళ్ళు, ముండాలు అదేవిధంగా అనేక రకాల ఆదివాసీ తెగలను కూడగట్టి అప్పుడున్నటువంటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి తన అరెస్ట్ కావడం జరిగింది. 2 సంవత్సరాలు ఇవాళ జైల్లో ఉన్న తర్వాత కూడా మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివాసీలను ఐక్యం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి లాస్ట్కు మళ్ళీ జైల్లోనే ఆయన వీరమరణం పొందిండు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన జయంతి రోజును మనం యావత్ దేశంలో ఉన్నటువంటి ఆదివాసులు ఘనంగా జరుపుకుంటున్నారంటే ఇవాళ అనేక చట్టాలు అదేవిధంగా జీవోలు వచ్చినాయంటే అటువంటి మహనీయుల పోరాటాల ఫలితంగానే ఇవాళ ఆదివాసీ చట్టాలు వచ్చినాయి. ఇవాళ బిర్సా ముండా ఇవాళ దేశంలోనే చోటా నాగపూర్ ప్రాంతానికి, అదేవిధంగా రాంచీ పట్టణానికి, అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ పార్లమెంట్లో కూడా ఇవాళ ఆయన ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా రాంచీ యూనివర్సిటీకి బిర్సా ముండా యూనివర్సిటీగా ఇవాళ నామకరణం చేయడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క పోరాట పటిమ చాలా అద్భుతంగానే వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, కొమరం భీం, బిర్సా ముండా, సమ్మక్క, సారక్క, గడ్డుదొర, మల్లుదొర ఏలైతే మా పోరాటాలు కొనసాగించారో వాళ్ళ వారసత్వాన్ని ఖచ్చితంగా మేము కొనసాగిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరొక పోరాటానికి మేము ఆదివాసులందరూ కూడా సిద్ధమవుతున్నాం. మరో పతాల్గడి పోరాటాలకు కూడా మేము ఆదివాసులందరూ కూడా సిద్ధమవుతున్నాం. ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని, మా యొక్క న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ఒకవేళ చేయని ఎడల మా పోరాటాన్ని అణచివేస్తాము, మా యొక్క పోరాటాన్ని విచ్ఛిన్నం చేస్తామంటే అది వాళ్ళ కేసీఆర్ యొక్క మూర్ఖత్వము, కేసీఆర్ యొక్క అమాయకత్వమే అవుతున్నది. కాబట్టి చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి ఇది చూడలేరు. కాబట్టి అటువంటి పోరాటాలు మీరు అణచివస్తే మీరు మూర్ఖులే తప్ప మా యొక్క పోరాటంలో న్యాయం ఉన్నది, మా యొక్క పోరాటంలో ధర్మం ఉన్నది, మా యొక్క పోరాటంలో ఇవాళ ధర్మం ఉందే. కాబట్టి ఇవాళ మేము ఇప్పటి వరకు హైదరాబాద్ పోయినాం, ఢిల్లీ వరకు కూడా పోయినాం. ఇప్పటి వరకు కూడా మా పోరాటాలని శాంతియుతంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే కొనసాగిస్తున్నాం. కాబట్టి మా డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి కూడా మరొకసారి మేము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఉన్నాయో 9 తెగలను అందరినీ కూడా ఏకతాటికి పైకి తెచ్చి ఇవాళ శాంతియుతంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. మా పోరాట లైన్ అంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే లైన్లోనే కొనసాగుతుంది తప్ప పోరాటాన్ని అణచివేయడానికి ఏవైతే 9 తెగలు ఉన్నాయో ఆ 9 తెగలను 9 తీర్లు చేయడానికి వాళ్ళ రాజ్యాంగం పూనుకున్నది. ఎవరైతే మా నాయకులు ఉన్నారో నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఆ పోరాటానికి ఆల్రెడీగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర కమిటీ దాన్ని పరిశీలిస్తుంది. భవిష్యత్తులో ఇవాళ డిసెంబర్ 9న మేము చాలామంది లక్షల మంది జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, పాలు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం, స్థానిక డాక్టర్ శ్రీనివాస్, రాజ్ న్యూస్ సత్యం, సాక్షి శ్రీశైలం, రాజశేఖర్, మహేష్ బైరమోని, శ్రీహరి, యాదగిరి, మల్లేష్, రాజు, శ్రీను, ఖాజా, ఇలియాస్, రమేష్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా మీడియాది కీలక పాత్ర అని TUWJ రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం చెప్పారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన మీడియా మిత్రుల పాత్ర అభినందనీయమని గుర్తు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఫతేనగర్లో కార్తీక సంబరాలు అంబరాన్నంటాయి. ఫతేనగర్ కార్పొరేటర్ పండల సతీష్ గౌడ్, కె రాములు మహిళలు పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లారు. ఆయన మీటింగ్ కూర్చుంటే మనమే వస్తున్నారు. కేసీఆర్ గారి నాయకత్వం మాధవరం కృష్ణ అందరికి చెప్పి కారు గుర్తుకోటేపి కదా. అందరూ చెప్పి మళ్ళీ ఉండాలి మనం అన్నదే దేవనా ఫస్ట్ గోదాం నుంచి స్టార్ట్ చేసి బస్సులు ఉండండి షాపులకు వచ్చినప్పుడు చెప్పాలి. అందరు షాపులకు వచ్చిన వాళ్ళందరూ ఉండదు. మళ్ళా కూడా అడగాలి కదా చెప్పి అందరికి రామ్మా చెప్పి రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భాగంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి ఆదేశానుసారం ఫతేనగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్ నుంచి ఈరోజు పార్టీ ప్రచారం పాదయాత్ర నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మా రాష్ట్ర నాయకులు రాములు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు భిక్షపతి మరియు మిగతా కార్యవర్గం అందరూ పార్టీ నాయకులతో కలిసి ఈరోజు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఎందుకంటే గతంలో 30-40 సంవత్సరాల కింద చేసిన మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉండేటివి ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, రోడ్లు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్కగా ఉన్నాయని చెప్పి వారి నుంచి స్పందన వస్తుంది. ఇంకా వేరే పార్టీ ఏముంది, మేము అభివృద్ధి చేసిన పార్టీకే మా ఓటు ఉంటుందని. అదేవిధంగా మేము కూడా ప్రజలతో మమేకమయ్యాం. కార్పొరేటర్గా కూడా కానీ ప్రజల నుంచి స్పందన అద్భుతంగా వస్తుంది. వేరే ఆలోచన లేదు, మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు తప్ప వేరే ఆలోచన లేదని గంటపదంగా చెప్తున్నందుకు మాకు మరింత ఎనర్జీతోటి మేము ముందుకు పోతున్నాం. ప్రచారంలో మాకు సహకరిస్తున్న ప్రజలకు మరియు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా నేపథ్యంలో విద్యాలయాలు మూతపడ్డాయి. దీంతో విద్య కేవలం ఆన్లైన్ క్లాసులకు మాత్రమే పరిమితమైంది. ఈ సందర్భంగా ముధలో శ్రీ సరస్వతి శిశు మందిరం ఉన్నత పాఠశాల విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోకుండా వారి పిల్లలకు భజన, సంగీతం నేర్పుతున్నారు. విద్యార్థులు కూడా ఒకవైపు ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటూనే అత్యుత్సాహంతో భజన, సంగీతంలో పాల్గొంటున్నారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం డిచ్పల్లి గ్రామానికి చెందిన రషీద్ సింగర్ సమీరా అనే అమ్మాయి వీరిద్దరూ అవిటివారు కాబట్టి వీళ్ళు బ్యాంకులో జాయింట్ అకౌంట్ ఇవ్వమని అడగగా దానికి బ్యాంక్ మేనేజర్ నిరాకరించాడు. దీంతో ప్రజావాణిలో కలెక్టర్కు విన్నవించారు. ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, మీ అందరికి తెలిసిన విషయమే. సో రీసెంట్గా మా మ్యారేజ్ అయింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి అప్లై చేయడానికి మేము వెళ్ళినాము. సో అక్కడ జాయింట్ అకౌంట్ కావాలన్నారు. జాయింట్ అకౌంట్ కావాలంటే మేము డిస్పల్లిలో గల SBI బ్రాంచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు డిజేబుల్ అంటే మీకు కళ్ళు లేవు కదా, మీరు డిజేబుల్ పర్సన్స్, మీకు ఇద్దరికి జాయింట్ అకౌంట్ ఇవ్వడం కుదరదు. ఒకవేళ జాయింట్ అకౌంట్ కావాలనుకుంటే మీ ఇద్దరికి వేరు వేరు గార్డియన్స్ పెట్టి వాళ్ళతో పాటు మీది జాయింట్ అకౌంట్ సపరేట్ అంటే ఈమెకో గార్డియన్ నీకో గార్డియన్తో జాయింట్ అకౌంట్ చేస్తాం, కానీ మీ ఇద్దరికి జాయింట్ అకౌంట్ కాలేదు అని చెప్పారు. సో అసలు మేము ఏం అడిగినామంటే సిటీస్లో హైదరాబాద్లో అక్కడక్కడ చాలామంది బ్లైండ్ కపుల్స్ జాయింట్ అకౌంట్ యూజ్ చేస్తున్నారు, మరి మేము ఇక్కడ ఎందుకు చేయకూడదు అంటే మాకు చెప్తారా అంటే అవన్నీ మాకు మేము చేయలేము అని చెప్పారు. సో మేము ఆంధ్ర SBI అన్ని బ్యాంక్స్ ట్రై చేసిన తర్వాత అప్లై చేసే కాడికి మళ్ళీ మీ సేవ అతనికి వెళ్ళిన తర్వాత అడిగితే ఇది ఎక్కడి నుంచి ఇష్యూ అవుతుంది మనీ అంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇష్యూ అవుతుంది అని చెప్పారు, ఇంటర్ క్యాస్ట్ మనీ. సో ఇక్కడికి వచ్చి కలెక్టర్ సార్తో మాట్లాడండి అని చెప్తే కలెక్టర్ సార్తో కలిసాము. సో ఆయనకి విషయం చెప్పిన తర్వాత మేడం LDM మేడం గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాకు నంబర్ కూడా ఇచ్చారంట. సో అక్కడ మేడం మిగతా ప్రాసెస్ అంతా చెప్తారమ్మా, మీ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది అని చెప్పారు. సో నెక్స్ట్ మేము చేయాల్సింది ఇంకా మేడంతో మాట్లాడిన తర్వాత సో అక్కడ ఏమంటారు అనేది తెలుసుకోవాల్సిన విషయం. సో తెలంగాణకి నేను ఎన్నో రకాలుగా నా వంతు పాత్రను పోషించడం జరిగింది. సో తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్ర కూడా ఉంది. నేను ఎంతో మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు ఒకటి ఈ విషయంలో బాధేసింది ఏంటంటే తెలంగాణ ఇప్పుడు నేను సింగర్ అని మాట్లాడలేదు, ఒక నార్మల్ పీపుల్గా, ఒక బ్లైండ్గా డిజబుల్స్కి కొంతమందికి చాలా వరకు రూల్స్ కరెక్ట్గా లేవు. అంటే కరెక్ట్గా లేవు అని నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇట్లాంటి కొన్ని చిన్నవి అంటే ప్రాబ్లమే లేదు. ఇట్లాంటి జాయింట్ అకౌంట్ తీయొద్దు అంటే పల్లెటూర్లలో ఇట్లాంటి కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో దాని మీద దృష్టి పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఇవన్నిటినీ కరెక్ట్ చేయాలని, ఎక్కడ కూడా ఏ బ్లైండ్కి కూడా ఇబ్బంది కాకూడదు. బ్లైండ్కి నార్మల్ పీపుల్స్కి ఎలాగైతే అవకాశాలు ఉంటాయో, ఎలాగైతే కొన్ని అవకాశాలు కల్పిస్తారో వాళ్ళకు కూడా వాళ్ళకు ఉపయోగించుకోవాల్సిన రూల్స్ పెట్టి వాళ్ళు యూటిలైజ్ చేసుకునే అవకాశం. నిజామాబాద్ జిల్లా ముత్తకుంట గ్రామ సర్పంచ్ జలంధర్ గౌడ్ దళితులపై దౌర్జన్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ దళితులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయమని సిపి కార్తికేయ మిశ్రాని కలెక్టర్ ఆదేశించారు. పర్మిషన్ ఇచ్చిండు, మరి ఆ ఇల్లు కడుతుండగానే ఉద్దేశపూర్వకంగా దాన్ని మధ్యలోనే ఆపేసి ఆ ఇల్లును కూల్చేయడం జరిగింది. ఇటు విషయంపై కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఏదైతే సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పేసి దానికి కూడా పూర్తి న్యాయం చేస్తానని చెప్పేసి మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దళితులపైన ఎవరైతే దాడి చేసిందో వాళ్ళపై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది, కానీ నామాత్రం నమోదు చేసి వాళ్ళని అరెస్టు చేయకపోవడం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పర్మిషన్ ఇచ్చిండు, మరి ఆ ఇల్లు కడుతుండగానే ఉద్దేశపూర్వకంగా దాన్ని మధ్యలోనే ఆపేసి ఆ ఇల్లును కూల్చేయడం జరిగింది. ఇటు విషయంపై కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఏదైతే సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారో వాళ్ళ మీద. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సామాన్య ప్రజలకు సీఎం కేసీఆర్ మెరుగైన వైద్యం, పరిగిలో ప్రభుత్వ ఆసుపత్రికి మంత్రి ఈటెల శ్రీకారం. నగరాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి, కేతన్ బ్రిడ్జికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవరం. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి, ఆదిలాబాద్లో వాల్ పోస్టర్ను విడుదల చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియాదే కీలక పాత్ర, కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశారన్న మీడియా మిత్రులు. తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ సందడి, ఫతేనగర్లో అంబరానంటిన సంబరాలు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.